అందరికీ నమస్కారం. ఎంఎంకే న్యూస్కు స్వాగతం. ప్రాథమిక వైద్య సంఘాల సమైక్య ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 25/4/2025 శుక్రవారం ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం కరికాల కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 3 ఫెడరేషన్లు సుమారు 50 గ్రామీణ వైద్య సంఘాల 500 మంది రాష్ట్ర ప్రతినిధులతో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఫెడరేషన్ అధ్యక్షులు శ్రీ యామర్తి నాగేశ్వరరావు అధ్యక్షత వహించగా, సభా సమ్మేళనకర్తగా ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కరేళ్ల గణపతిరావు సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా ఎక్స్-ఎమ్మెల్సీ, జాతీయ ఎన్టీఆర్ కల్చరల్ కమిటీ చైర్మన్, ప్రాథమిక వైద్య సంఘాల సమైక్య ఆంధ్రప్రదేశ్ గౌరవ అధ్యక్షులు శ్రీ టిడి జనార్దన్, కర్నూలు జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి, జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు డాక్టర్ వి బ్రహ్మారెడ్డి, డాక్టర్ ఎన్ఎల్ రావు, గుడివాడ ఎక్స్ మున్సిపల్ చైర్మన్ శ్రీ లంకా దాసరి ప్రసాద్, టిబి రాజా సిద్ధార్థ, ఎంహెచ్టీవీ చైర్మన్ శ్రీ రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. మరియు 20 జిల్లాల సంఘాల నాయకులు సుమారు 500 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ విశిష్ట అతిథులు ఆర్ఎంపీ గ్రామీణ వైద్యుల గురించి అద్భుతమైన విషయాలు తెలియజేశారు. ముఖ్యంగా ప్రాథమిక వైద్య సంఘాల సమైక్య ఆంధ్రప్రదేశ్ గౌరవ అధ్యక్షులు ఎక్స్-ఎమ్మెల్సీ శ్రీ టిడి జనార్దన్ గారు రాష్ట్రంలో ఉన్న ఆర్ఎంపీ గ్రామీణ వైద్యులకు తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడం చాలా శుభ పరిణామం. ఈ ఆత్మీయ సమ్మేళనం ఆర్ఎంపీ గ్రామీణ వైద్యులందరికీ ఒక భరోసా కల్పించే విధంగా జరిగింది. అలాగే విశిష్ట అతిథులు అందరూ ఆర్ఎంపీ గ్రామీణ వైద్యులందరికీ తమ ప్రసంగాల్లో ఎంతో అమూల్యమైన సలహాలు, సూచనలు అందజేశారు. ప్రతి ఒక్క ఆర్ఎంపీ గ్రామీణ వైద్యుడు ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తమ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా వీడియోను షేర్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మేము చేసే సంకల్పానికి నేనున్నాను అని మరి పెద్దలు మరి గౌరవనీయులు సుమారు 3-4 దశాబ్దాలుగా మన వ్యవస్థకి అనుబంధంగా ఉంటూ రాజకీయ నాయకులే కాదైనా ప్రజాప్రతినిధే కాదు గ్రామీణ వైద్యులకు పెద్దగా ఉన్న మన జనార్దన్ అన్న గారు మీకు మేము ఉన్నామన్నారు. అది కొండంత బలం మనకి. ఇదే కాదు, గ్రామీణ వైద్య వ్యవస్థని వ్యతిరేకించే వ్యవస్థలో ఐఎంఏ ఉన్నా సరే ఐఎంఏ డాక్టర్లు అయి ఉండి సామాజిక సేవలో గ్రామీణ వైద్యుల బాధ్యత ఉందని ముందుకొచ్చి మన తెలుగు రాష్ట్రాల్లో మనకంటూ
మనం ఎన్నింటి ఉన్న పెద్దలు గోవిందరెడ్డి గారు, బ్రహ్మారెడ్డి గారు, వారికి కూడా ఈ కార్యక్రమాన్ని మనం పిలిచినట్టే రావడం, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరొక విషయం, వారు మన రాష్ట్రంలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా మన సోదరులు పడుతున్న బాధలకి అక్కడ మీటింగులకు వెళ్ళి వాళ్ళందరినీ చైతన్యం చేసి అక్కడున్న ఐఎంఏ డాక్టర్లను కూడా మీట్ చేసి వాళ్ళని కూడా సమన్వయం చేసిన మహోన్నతమైన వ్యక్తులు. మీ అందరికీ ఒక విషయం తెలుసా, అందరూ ఆంధ్రప్రదేశ్లో సంఘాల యొక్క ప్రతినిధులు మాత్రమే, సభ్యులు కాదు. మీరు 2009లో మనం పారామెడిక్ పెట్టినప్పుడు మనకి ఇచ్చిన సిలబస్, మనకి ఇచ్చిన మ్యాటర్, సబ్జెక్టు అంతా కూడా తయారు చేసిన మహానుభావుడు బ్రహ్మారెడ్డి గారు. వారితో పాటు 30 మంది కమిటీతోటి, అటువంటి వ్యక్తులతోటి భవిష్యత్తు దశాదిశ నిర్ణయించాలి. దానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమైక్యలు, సంఘాలు పెద్దలందరినీ కూడా ఆహ్వానించి ఒక ఏక ఉమ్మడి కార్యక్రమానికి ముందుకెళ్లాలనే ఆలోచనతో మేము సంకల్పించడం జరిగింది. దానికి మీరందరూ సహకరిస్తున్నందుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇక్కడ విచ్చేసిన గ్రామీణ వైద్యులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మీ విషయాలు నా గుడివాడలో పుష్ప చైర్మన్గా ఉండగా మరి ఆర్ఎంపీ డాక్టర్తో ఎక్కువగా నాకు సంబంధాలు ఉంటాయి. మీ యొక్క సమస్యలు నేను అప్పటి నుంచి కూడా తెలుసుకుంటున్నాను. ప్రభుత్వం దృష్టికి చాలా తాపత్రయపడుతున్నారు, తీసుకెళ్తున్నారు. వెళ్ళినట్టే చేతికి అందినట్టే ఉండగానే మీకు ఎక్కడ కూడా పరిగెత్తుతున్నారు. కానీ దీనికి ముఖ్య కారణం, మన ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 50,000 మంది పైచిలుకులు గ్రామీణ వైద్యులు ఉన్నారు. 50 సంఘాలు పైచిలుకు ఉన్నాయి, 3 ఫెడరేషన్లు ఉన్నాయి. మీరందరూ కూడా ఒకే తాటిపై ఉన్నారని చెప్పి సంకల్పంతో మేము కూడా ప్రత్యేకంగా దృష్టి తీసుకొచ్చి అన్నగారికి ఎన్నోసార్లు మరి బాధ్యతకి వెళ్ళి అది ఒప్పించి ఈరోజు ఇక్కడ తీసుకురావడానికి ఎంతో కృషి చేసినటువంటి గ్రామీణ వైద్యులకు, నాతో పాటు సహకరించినటువంటి పెద్దలు గ్రామీణ వైద్యులందరూ కూడా నేను నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ అవకాశానికి మరి ఈరోజు అన్నగారు వచ్చారు, చాలా విషయాలు చెప్పాం. మరి మీకు ఆయన నడుగు వల్లనే మనందరికీ ఏమి కావాలి, ఏ రకంగా అయితే మనకి ఉపయోగపడుతుంది, ప్రభుత్వం నుంచి మనకి ఏ రకంగా ప్రభుత్వం ఉపయోగపడితే మనం ప్రజలకి ఏ రకంగా ఉపయోగపడతాం, దీనికి సమన్వయం చేయడానికే మరి అన్నగారు ఇక్కడికి వచ్చారు. వారి ద్వారానే మనం ఇవన్నీ కూడా తీసుకెళ్ళాలి. అలాగే నేను కూడా అన్నగారితో పాటు చంద్రబాబు గారి దృష్టిలో తీసుకెళ్తాను. ఆ రకంగా ముందుకెళ్ళి మీ యొక్క సమస్యల్ని అన్నీ కూడా తీర్చాలని చెప్పేసి సంకల్పిస్తున్నాం. అదే రకంగా మరి అన్నగారు మరి వీళ్ళ సమస్యలన్నీ కూడా ఇప్పుడు చాలామంది మనకి లోపల చెప్పారు. గోవిందరెడ్డి గారు కానీ, లేకపోతే బ్రహ్మారెడ్డి గారు కానీ, ఇతర పెద్దలు కానీ, ఈ చాలా వాస్తవాలు ఉన్నాయి. ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజలకి, మరి ప్రభుత్వానికి కూడా, మీ డాక్టర్లకి ప్రజలకు కూడా వాళ్ళు ఈ ఆర్ఎంపీ డాక్టర్లే. మీరు చాలా విషయాలు కూడా మన గోవిందరెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు. ఐదు కూడా చెప్పడానికి చాలా టైం పడుతుంది. ఐదు కూడా మేము అర్థం చేసుకుంటున్నాం. ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్ళి మనందరి సమస్యలు కూడా మా యొక్క సమస్యలుగానే భావించి మేము చేస్తామని చెప్పి తెలియజేసి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీ అందరూ కూడా మరి ఈ శ్రీశైల మల్లికార్జున బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క ఆశీస్సులతో మంచి జరుగుతుందని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నేను మీ సాంగత్యం ఆర్ఎంపీతో ఒక 3 ఏళ్ల క్రితం మొదలుపెట్టినప్పుడు కొన్ని మీటింగుల్లో నేను మీకోసం లా చదువుతున్నాను అని అంటే, ఈ వయసులో ఈ లా చదువుతున్నాడా అని ఎవరో నమ్మేవారు కాదు. గణపతి గారి కోరిక మేరకు శ్రీశైలంలో రూమ్ తీసుకుని అడుగెట్టిన గంటలో నాకు వాట్సాప్లో యూనివర్సిటీ వాళ్ళు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యామని వినిపించారు. ఈ గణపతి గారు ఈ ముక్కంటి ప్రాంతంలోనే మా జిఎస్ ప్రసాద్ బాబు గారు, సిద్ధార్థ గారు చాలా పొంగిపోయారు. నిన్న సర్పదర్శనం చేసుకున్నాను. నేను యాక్చువల్గా దిగలేను, నేవలేను. కిందకి నెట్టి దాన్ని దేవుడి మీద పురాణిస్తే ఏం కోరుకోవాలా, నేను లాయర్గా సక్సెస్ అవ్వాలా, అది వద్దులే, కొంచెం గుర్తింపు కోసం సాయం చేసి పెట్టుకోవాలని కోరుకున్నాను. చెప్పగలను, ఆర్ఎంపీ వ్యవస్థ అంటే అరచేతిలో వైకుంఠం ఆనాడు, కత్తి మీద స్వామి ఈనాడు. ఇవాళ మా
పక్షి శాస్త్రం చెప్పి పంచతంత్రంలో పక్షిత్వాన్ని చెప్పేశారు. మాటలు కాదు, మనస వాచ కర్మణ అన్ని విధాల మనం ఐకమత్యంగా ఉంటేనే తప్ప ఈ ఆపద నుంచి మనం ఒడ్డుకోవడం, గుర్తింపు వచ్చినా రాకపోయినా నేను అండగా ఉన్నాను అటువంటి జనార్దన్ గారికి మనం సాక్షిస్తూ ముందుగా వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది. సాక్షాత్తు తిరుపతి దేవుడు వెంకటేశ్వర స్వామి పేరు శ్రీ గోవిందరెడ్డి గారు ఆర్మీసులు కట్టించే పరిమితి కాకుండా అన్నిలో ఉన్న ఆర్మీలందరికీ కూడా నేనున్నటువంటి ఈ త్రిమూర్తులు ముగ్గురు కూడా మనకు ఎంతో అందిస్తారని చెప్తూ ఇవాళ 3 ఫెడరేషన్ అన్నా ఒకే ఫెడరేషన్ కింద మనందరం మారాలని శ్రీశైలం శివస్వామి ఆశీస్సులు మనకు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను నా కమిటీ మన వాళ్ళందరం కూడా ఊపిరి ఉన్నంత వరకు అంకిత భావంతో పనిచేయాలని మీరందరూ పిడికిలి బిగించి జై ఆర్ఎంపీ జై ఐక్యత అని నిలదించాలని ఒక పిలుపుతో అందరూ రావాలని కోరుకుంటూ ఈ అవకాశం చూడండి ముక్తేశ్వరరావు గారికి, కళ్యాణి గణపతిరావు గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఫైనల్గా ద గవర్నమెంట్ ఈజ్ వెరీ పాజిటివ్ టువర్డ్స్ అవర్ సైడ్. The most party, the familiar leader, our government father, Mr. Janardana, he is given a promise to us. ఆయన రక్షణ ఉన్నంత వరకు మన వృత్తికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదని ఆయన తరపు నేను కూడా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పారామెడికల్ పరిధిలో ఒక ఫస్ట్ ఎయిడ్ వ్యవస్థకు మూల స్తంభాలైన మాకి ఒక ట్రైనింగ్ కూడా అయిపోయింది కాబట్టి ఏ రూపమైతేనేమి మాకు అగౌరవం కలగకుండా, మాకు నేటి పరిస్థితులు చట్టాలను మమ్మల్ని బంధించకుండా మమ్మల్ని అందరినీ కూడా ఆ పరిధి నుంచి తప్పించి తగిన గుర్తింపునిచ్చి పరిరక్షణ కల్పించే విధంగా ఒక పాలసీని తయారు చేయాలని మా సంఘ నాయకులంతా కూడా మేము ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించాం, హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారికి విన్నవించాం, మన కృష్ణబాబు గారికి కూడా మన ఫెడరేషన్ తరఫున వెళ్ళి విన్నవించాం. అలాగే అందరం కలిసికట్టుగా ఒక సొల్యూషన్ మనం ఇస్తే ప్రభుత్వం ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తుందని కూడా మేము కోరుకుంటూ ఈ కూటమి ప్రభుత్వంలో ఆర్ఎంపీలకు తగిన రక్షణతో పాటు గుర్తింపునిచ్చే విధంగా మీరందరూ కూడా వేదిక మీద ఉన్న పెద్దలు కృషి చేయాలని మా సంకల్పంతో కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. 24 మండలాలు ఉన్నాయి కర్నూలుకి. 8 మండలాల్లో మాత్రమే ఎంబీబీఎస్ డాక్టర్లు ఉన్నారు. 16 మండలాలు అంటే 60% కంటే ఎక్కువ మండలాల్లో డాక్టర్ లేరు. మరి ఎవరు వైద్యం అందిస్తున్నారంటే మీరే అందిస్తున్నారు, ఆర్ఎంపీ డాక్టర్లే అందిస్తున్నారు. ఆ విషయం మీరు గుర్తించుకోవాలి. పక్కన నంద్యాలని వెతికాము, నంద్యాలలో కూడా చూసాము. నంద్యాలలో 29 మండలాల్లో 10 మండలాల్లో మాత్రం ఎంబీబీఎస్ డాక్టర్లు ఉన్నారు. 19 మండలాల్లో ఆర్ఎంపీ వైద్యులే వైద్యం అందిస్తున్నారు. సో ఇది కూడా మనకి కావాల్సిన పాజిటివ్ పాయింట్. గవర్నమెంట్కి చెప్పవచ్చు, మనం అందిస్తున్నది మనమే, 60% హెల్త్ ఇస్తున్నది మీరే అన్న విషయం గవర్నమెంట్కి తెలియడానికి ఇదే విధంగా అనంతపూర్ కూడా చెక్ చేశాము. ప్రసాద్ గారు హెల్ప్ చేశారు. 63 మండలాలు ఉన్నాయి ఉమ్మడి అనంతపూర్ దీంట్లో. 38 మండలాల్లో డాక్టర్లు లేరు, ఓన్లీ ఆర్ఎంపీ డాక్టర్లు మాత్రమే హెల్త్ అందిస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే 60% మండలాల్లో ప్రజలకు వైద్యం అందిస్తున్నది మీరే, పల్లెల ఊపిరి మీరే అన్న విషయాన్ని చెప్పడానికి చెప్తున్నాను. మీరు హైయర్ యాంటీబయాటిక్స్ మీరు వాడకూడదు. హైయర్ యాంటీబయాటిక్స్ ఏమంటే మెరోపెనమ్, ఇమిపెనమ్, పిప్టాల్ ఇటువంటివి. ఎందుకంటే డ్రగ్స్ రెసిస్టెంట్ అయిపోతున్నాయి. యాంటీబయాటిక్ రెసిస్టెంట్ మైక్రోబ్స్ రిమూవ్ కాలేజీన్నాయి. సో ఇవి రెసిస్టెన్స్ అయితే నెక్స్ట్ డ్రగ్ ఇవ్వాలి అంటే ఒక్కొక్క ఇంజెక్షన్ 10,000 రూపాయలు అవుతాయి. 2 ఇంజెక్షన్ ఇవ్వాల్సి మీకంటే ముందే వాళ్ళే ఇస్తున్నారు. అది కూడా జనార్దన్ సార్కి గుర్తుకు తీసుకొస్తున్నారు. ఎందుకంటే మెడికల్ షాపుల్లో డ్రగ్స్ ఈ విషయాన్ని చెప్తున్నాను. ఎందుకంటే స్టీరాయిడ్స్ మీరు అతి ఎక్కువ వాడుతున్నారు, దానివల్ల కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి. మీరు ఇవ్వకుండా మెడికల్ షాప్ వాళ్ళు ఇస్తున్నారు. సో దాన్ని కూడా ఆపాలని చెప్పి గవర్నమెంట్ని నేను అడుగుతున్నాను. ఎందుకంటే చాలా ప్రమాదకరం. పెయిన్ కిల్లర్స్, స్టీరాయిడ్స్ కల్పిస్తున్నారు. అదేవిధంగా కొంతమంది అబార్షన్ చేస్తున్నారు. వారు ఏమయ్యారని చూశారు. వారు
విలేజ్ డాక్టర్స్గా మారారు. గవర్నమెంట్ వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి విలేజ్ డాక్టర్గా మార్చారు. వాళ్ళ ట్రైనింగ్ కూడా మీలాగనే 6 నెలల నుంచి 1 సంవత్సరం మాత్రమే ట్రైనింగ్ ఉండేది. పాస్ అయిన వాళ్ళు విలేజ్ డాక్టర్స్ అయ్యారు, ఫెయిల్ అయిన వాళ్ళు విలేజ్ హెల్త్ గైడ్స్గా మారారు. ఎంత గొప్ప అంటే 2008లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చైనా హెల్త్ మినిస్టర్ దగ్గర ఉంటారు. అందుకని వారి ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇదివరకు పరీక్షలు పెట్టడం కోసమని శిక్షణ ఇచ్చిన 6 నెలల పాటు సంవత్సరం శిక్షణ ఇవ్వాలని వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు నేను సూచన ఏమిస్తున్నానంటే, మీరు ఆ శిక్షణని కొనసాగించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మా వాళ్ళకి సబ్జెక్ట్ అంతా వచ్చు. మీరు డైరెక్ట్గా పరీక్ష పెట్టండి, ఆ పుస్తకాల మీద ఆధారపడి పరీక్ష పెట్టండి. ఇప్పుడు శిక్షణ ఇవ్వాలంటే 25 కోట్లు ఖర్చు అవుతుంది, మీకు ఖర్చు అక్కర్లేదు. ఆ సిలబస్ మీద ఆధారపడి క్వశ్చన్ పేపర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీరు తయారు చేయండి, మొత్తాన్ని తీసుకొని చేసుకోమనండి. మీ ఫెడరేషన్ నేను ఏం కోరుతున్నానంటే, ఎవరెవరికి సర్టిఫికేట్ ఇస్తే న్యాయం అనిపిస్తుందో మీరు ఫిల్టర్ చేయండి. నేను చెప్పడానికి కారణం చెప్తాను. మీరు ఫిల్టర్ చేసి మీ నుంచి కాగితం అప్లికేషన్ జత చేయాలా. అది జత చేసిన వాళ్ళందరికీ అప్లికేషన్ ప్రభుత్వం నమోదు చేసుకోమనండి. 1000 రూపాయలు పెట్టండి, అప్లికేషన్ చేసే నష్టమే లేదు, కట్టగలిగిన జత. 60,000 మంది ఇక్కడ, పక్క రాష్ట్రంలో 40,000 మంది, 1,00,000 మంది, 1,05,000 రూపాయలు ప్రభుత్వానికి ఇమీడియట్గా ఆదాయం మేము ఇస్తాం. ఉపయోగించుకోండి ఏదైనా కార్యక్రమానికి. పరీక్షలు పెట్టడానికి మీకు ఖర్చు 25 రోజులు కూడా కాదు. ఆ పరీక్షలో పాస్ అయ్యడానికి సర్టిఫికేట్ ఇవ్వండి. ఆ సర్టిఫికేట్లో నేను క్లియర్గా చెప్తాను, ఏమి చేయొచ్చు ఏమి చేయకూడదు నేర్పించినాం మేము. ఏమి చెయ్యకూడదని ప్రభుత్వం నిర్ణయించుందా వైద్యం చేస్తే శిక్షణ కూడా చెప్పండి, తప్పేం లేదు. వైద్యం వచ్చు కానీ మీరు చేయకూడదు. నా దగ్గర శిక్షణ అయినటువంటి స్టాఫ్ 10 ఏళ్ళు 15 ఏళ్ళు పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఆటో కూడా ఉన్నారు కొంతమంది. వాళ్ళు వదిలేస్తే హిస్టెక్టమీ చేయగలరు, హెర్నియా చేయగలరు, సిజేరియన్ చేయగలరు. విచిత్రం చెప్తున్నా, వాళ్ళకు ఒక్క రోజు కూడా నేను వైద్యం ఆపరేషన్ నేర్పలేదు. నేర్పకపోయినా చూసి నేర్చుకునే వాళ్ళు ఆపరేషన్ చేయగలిగే ఎవరు ఉన్నారు. స్కిల్ నేర్చుకోవడానికి ఏం కావాలండి? ఇక డిగ్రీ అక్కడ స్కిల్ నేర్చుకోవడానికి. నేను ఎంబీబీఎస్ డాక్టర్ని. నేను చూసి హార్ట్ ఆపరేషన్ నేర్చుకున్న మద్రాస్ మెడికల్ కాలేజీలో 1982లో 2000 ఆపరేషన్ నేను చేశాను. నాకు అర్హత చేయడానికి ఎంబీబీఎస్ చేయొచ్చు. వాళ్ళకి అర్హత లేదు, అందుకనే వాళ్ళకి నేను నేర్పలేదు. కానీ వాళ్ళు చేయగలరు. ఒక్క విషయం ఆలోచించండి, వాళ్ళకే కానీ మెడిసిన్లో సీట్ వచ్చింటే ఎంత గొప్ప డాక్టర్లు అవుతారు. మీ ఊరు వదిలేస్తారు. ఈరోజు మెడికల్ కాలేజీలో నేను తిరుగుతా ఉన్నా. ఈ మధ్యన అవసరం మెడికల్ కాలేజీకి వెళ్ళొచ్చే గోదావరి జిల్లాలో దాదాపు 40-50 మెడికల్ కాలేజ్ తిరిగా నేను. వైద్య విద్యార్థులకి శిక్షణ సరిగా లేదు. చూడలేయడం తప్ప ఏమీ రాజాలకి ఏమీ రాదు. వీళ్ళని తీసుకెళ్ళి గ్రామాల్లో పెట్టి ఏ వైద్యం చేస్తున్నారు? అందుకని 4 రకాల వైద్యం చేసుకుని నాకు కనపడుతున్నారు. హై క్వాలిఫికేషన్ ఉంది, కరెక్ట్ వైద్యం చేస్తారు. వాళ్ళకి చాలా డబ్బులు ఖర్చు అవుతుంది, వాళ్ళ దగ్గర కట్టాలి, డబ్బులు పోవాలి. క్వాలిఫికేషన్ లేదు, వైద్యం కూడా రాదు. వీళ్ళ దగ్గరికి ఎవరు పోవద్దు, వాళ్ళ దగ్గరికి ఎవరు పోవద్దని నా మనవి. అదే అడుగుతున్నాను. అందుకనే లక్షణాలను బట్టి ఎవరిని పై డాక్టర్ దగ్గరికి పెద్ద డాక్టర్కి పంపాలి, ఎవరిని పంపకూడదు, ఫిల్టర్ మీరు చేయాలా. అలా ఫిల్టర్ చేసేదంతా మేము మీకు తెప్పించాం. దాని మీద ప్రశ్నాపత్రం తయారు చేయండి. గ్రామాల్లో జరిగే ఆరోగ్య కార్యక్రమాలకి వాడుకోండి, ఇమ్యునైజేషన్ వాడుకోండి. ఏ కష్టం కాదండి. నేను 1995లో 2000 ఆపరేషన్లు గ్రామాలకు వెళ్ళి స్కూళ్ళలో రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చేసిన వివిధ ప్రాథమిక వైద్య సంఘాల ప్రతినిధులు, నాయకులు, మీరంతా ప్రతి ఒక్కళ్ళు నాయకత్వం వహించేటటువంటి వృత్తులు వచ్చారు.
ఫెడరేషన్ అందరూ ప్రధానమైన నాయకులు వేదిక మీద ఉన్నారు. మీ అందరి యొక్క ఆశయం ఏంటి? గుర్తింపు సాధించటం. దీనికోసం ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ప్రయత్నం చేస్తున్నారు? ఎన్నో దశాబ్దాలుగా చేస్తున్నారు. ఈ కోరిక న్యాయ సమ్మతమైనది, ప్రజామోదం పొందింది, ప్రజలకి అవసరమైంది. తప్పనిసరిగా దీన్ని ప్రభుత్వాలు దృష్టి పెట్టి అమలు చేయాల్సిన అవసరం ఉంది. మనం దీన్ని చెప్పాల్సిన తీరులో, చెప్పాల్సిన మోతాదులో, చెప్పవలసిన సమయంలో సరైన తీరులో వ్యవహరిస్తే ఖచ్చితంగా సాధించుకోగలుగుతాం. మీ అందరి సమక్షంలో చెప్తున్నా, మొన్న అనంతపురంలో మాట్లాడాం. ఈ ఇష్యూ మొట్టమొదటి నాకు రాజా సిద్ధార్థ గారు 15 ఏళ్ల నాడు చెప్పాడు. మా దగ్గర కూడా ఒక మాజీ మండల ప్రెసిడెంట్ సిపిఎం నాంచారయ్య ఉండేవాడు. కానీ అప్పుడు వేళ్ళకి పొస్కేది కాదు. ఇప్పుడు అందరు కలిసి ఒక వేదిక మీదకి వచ్చారు, సంతోషం. అయితే మొన్న అనంతపురంలో మాట్లాడుకున్నాం, ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నాం. ఈ సమావేశం చరిత్రలో నిలిచిపోయే విధంగా ఇక్కడ మనం తీసుకున్న నిర్ణయాలు, టోటల్ నాయకత్వం ఇప్పుడు ఇక్కడ ఉంది. స్వతంత్రోద్యమ కాలంలో కూడా ఇలానే ఒక చిన్న గదిలో ఏర్పడి మాట్లాడుకున్న మాటలు క్రమంగా ఉద్యమ రూపం దాల్చినాయి. అలానే మీరు కూడా ఇక్కడ రాష్ట్రంలో ఉన్న నాయకత్వం అంతా ఈ హాల్లో తీసుకున్న నిర్ణయాలని తూచా తప్పకుండా మనసా వాచ కర్మేణ అమలు చేయండి. ఐకమత్యమే మహాబలం. ఇది పురాణాల కాలం నుంచి రుజువైనటువంటి సత్యం. ఇవాళ మీరు ఆ దారిలో వచ్చారు. ఇక మీ డిమాండ్ నెరవేరి తీరుతుంది. దానికి కార్యాచరణ అవసరం. నేను ముందుండి మీ అందరి యొక్క సహాయ సహకారాలతో మిమ్మల్ని తీసుకొని వెళ్ళి ఇది ఈ టర్మ్లో కూటమి ప్రభుత్వంలో చేపిస్తారని హామీ ఇస్తున్నారు. సమయం తీసుకొని సరైన కార్యాచరణ పెట్టి మీ నాయకత్వం అంతా కదిలితే మీరు 50,000 మంది ఉన్నారని చెప్తున్నారు. 50,000 మందికి మినిమంగా 10 మంది మీరు చెప్పే మాట, మీ కుటుంబాలే మీకు ఉంటాయి, 20 మంది ఉంటారు. 10 లక్షల మంది పైన ప్రభావితం చేసే శక్తి మీకుంది. కనుక ఎంత పలుకుబడి ఉన్నా మీరు మీ పలుకుబడికి పదును పెట్టడం లేదు. మీ శక్తి మీకు తెలియట్లా, మీ శక్తిని మీరు సరిగా పనిపట్టట్లా. చలి చీమల చేత సర్పం చిక్కి చచ్చిందన్నారు కదా, ఒక్కొక్క చీమ అయితే సర్పం లెక్క చేస్తుందా? మరి సర్పం అంటే మహా విషపురుగు, కానీ అందరూ కలిస్తే ఏమైంది? అడ్రస్ లేకుండా పోయింది. అట్లనే మీరందరూ కలిసికట్టుగా ఇప్పుడు దీన్ని సాధించడం కోసం ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, ప్రజాప్రతినిధుల్లో చైతన్యం తీసుకురావాలి, దీని యొక్క అవసరాన్ని తెలియజేయాలి. ఇప్పుడు దాకా మాట్లాడినటువంటి పెద్దలు గోవిందరెడ్డి గారు పర్ఫెక్ట్గా స్టడీ చేశాడు. ప్రపంచంలో ఉన్న వరకు చాలా అధ్యయనం చేశాడు. గదిలో నాకు ముందు చెప్పాడు, మీ అందరినీ చైతన్యపరిచారు. అంతేకాదు, మీ అందరి యొక్క సేవలు ప్రభుత్వాలు ఉపయోగించుకుంటే మానవాళికి ఎంత ఉపయోగపడుతుందో బ్రహ్మారెడ్డి గారు చెప్పారు. మరి ఇంత ఉత్కృష్టమైనటువంటి వ్యవస్థ యొక్క సేవలు ప్రభుత్వాలు ఎందుకు ఉపయోగించుకోవటం లేదో తెలుసుకోవాలి. ఉపయోగించుకునే విధంగా చేద్దాం.
చేసి తీరదాం. అందుకని మీ అందరికీ తెలియజేస్తున్నా, ఇక్కడున్న నాయకత్వం అంతా గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు ఒక వారం ప్రజాప్రతినిధులు, ఎంపీపీలు, జడ్పీటీసీలకి, ఆ తర్వాత ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి మీరందరూ ఎమ్మెల్యేలు ఓట్లేసి గెలిపించిన వాళ్ళేగా. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం రావడంలో మీది ప్రధాన పాత్ర ఉంది, అందులో డౌటే లేదు. మొన్న ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయని వాళ్ళు లేనే లేరు. ఎందుకు? అంత రాజకీయాలు జరిగినాయి కనుక. ఆ ప్రభుత్వం ఉంటే ఈ సమావేశం జరిగేదా? శ్రీకాకుళంలో, శ్రీశైలంలో మీ అందరినీ ఇళ్లలోనే అరెస్ట్ చేసేవాళ్ళు, నన్ను కూడా హైదరాబాద్ కార్యక్రమం ముందే అరెస్ట్ చేసేవాళ్ళు. అందువలన మీరందరూ తిరుగుబాటు చేసి గెలిపించుకున్న ప్రభుత్వం ఇది కనుక మీరు ఎమ్మెల్యేలందరి దగ్గరికి వెళ్ళండి, ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళండి. వాళ్ళతో అర్జీలు ఇచ్చే ఫోటోలు ఇది సోషల్ మీడియా ఉంది మనకి, బ్రహ్మాండంగా ఉప్పెరలాగా ఉద్యమంలాగా ప్రచారంలో పెట్టండి. ఎక్కడికి పోతే అక్కడ ఫోటోలు తీయండి, ఎక్కడికి పోతే అక్కడ ఇప్పుడు బ్రహ్మారెడ్డి గారు, గోవింద్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశాలన్నీ మాట్లాడండి. అవన్నీ న్యూస్ క్రియేట్ అయింది. డిజిటల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆరంభ వ్యవహారంగా కనపడాలా. ఏంటిరా ఈ కథంతా? దీని అవసరం ఏంటో తెలుస్తుంది. ఎప్పుడైనా యుద్ధం గెలవాలంటే ప్రచార యుద్ధం గెలవాలి. ప్రచార యుద్ధం గెలిస్తే అసలు యుద్ధం గెలవడం తేలిక. మన పని జరగాలంటే ప్రచారం జరగాల మన యొక్క అంశం మీద. అప్పుడు వాళ్ళతో కూడా మైక్ పెట్టి మాట్లాడించండి. ముందు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, వాళ్ళకి అవగాహన అయింది. మీరు దీని మీద చెప్పండి అనండి, మద్దతు ప్రకటిస్తారు అందరూ కూడా. అప్పుడు వాళ్ళ సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు కూడా యాక్ట్ చేస్తారు. లేకపోతే ఆర్ఎంపీలు ఏందో చెప్తారు. అయితే మీరు చేసేటటువంటి పనులలో బ్రహ్మారెడ్డి గారు చెబుతూ కొన్ని చేయాల్సినవి ఉన్నాయి, కొన్ని చేయకూడనివి ఉన్నాయి అన్నారు. మీలో ఒక 5 మందో 10 మందో చేయకూడని చేయటం వలన, చేసిన ప్రమాదవశాత్తు జరగడం వలన చిన్న చిన్న ఇబ్బందులు వస్తే భూతత్వంలో చూపిస్తున్నారు. అది మరి మీరు 90% మంది చేసే మంచి పైకి రావటంలా మరుగున పడిపోతాం. ఆ మంచి బయటికి రావాలా? మంచి మైండ్లో చెప్పండి, చెడు చెవులో చెప్పండి, అంతే కదా. ఆ విధంగా మీరు చేస్తే మీ మంచితనం ప్రజలకు తెలుస్తుంది. పత్రికలు రాసే వార్తలు తప్పని అర్థమైంది. వాళ్ళు చూడండి, మీరు అద్భుతాలు చేస్తారు. ఇందాకేం చెప్పండి, ఇప్పుడు సిఆర్పి చేస్తున్నారండి, ఆయన క్వాలిఫికేషన్ లేదు, చేయొద్దంటారా? మరి మనిషిని బతికిచ్చాడుగా, బతికిస్తే దానికి ఏంటి? మరి వాడు చేయకపోతే మనిషి పోతాడే, మరి ఎట్లా? అలానే అనేక సేవలు మీరు చేసి చాలా మన వాళ్ళకి ఉపయోగపడుతున్నారు. మీ దగ్గర ఉన్న మంచిని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా ప్రభుత్వాలను మనం నచ్చ చెప్పాలి, తెలియజెప్పాలి. ఎందుకు? ప్రభుత్వానికి అనేకమైన పనులు ఉంటాయి. మనం పోయి మన అవసరాన్ని, ప్రాధాన్యతని చెప్తే కదా మన మీద దృష్టి పడేది. అది మన బాధ్యత. అందువల్ల మీరందరూ కలిసికట్టుగా ఈ కార్యాచరణ చేయండి. చేస్తే మీ కార్యాచరణ అవ్వగానే ముఖ్య నాయకత్వం, నేను మాట్లాడుతున్నా, టచ్లో ఉండండి. మంత్రి గారి దగ్గర మీటింగ్ పెట్టిస్తా. ఈరోజు ఇక్కడికి వచ్చే ముందు మాట్లాడొచ్చా, ఈరోజు ఇక్కడికి వచ్చే ముందు టైం కావాలని చెప్పారు, ఇస్తానని చెప్పారు. మొన్న నేచురోపతి డాక్టర్లు కూడా వచ్చారు, వాళ్ళకు కూడా చేపిద్దామని చెప్పారు. వాళ్ళ అవసరం కూడా ఉంది. ఇవాళ మోడీ గారు ఏం చెప్తుండ్రు, ఊబకాయం పెద్ద జబ్బు అన్నాడు. కనుక ఊబకాయం పోతే సగం జబ్బులు పోతాయి. ఇది పోవాలంటే నేచురోపతి వాళ్ళ పాత్ర కూడా ఉంది. వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళని ఉపయోగించుకోవాలి మనం. అలానే ఐఎంఏ వాళ్ళతో కూడా మాట్లాడచ్చు ఫోన్లో. ఎందుకు? మన వాళ్ళు మనము సోదరులమే.
ఇప్పుడు మీరు తీసుకుపోయిన పేషెంట్లందరికీ వారు వైద్యం చేస్తున్నారు. వారికి మీకు వ్యక్తిగతంగా గుడ్ రిలేషన్ ఉంది. వ్యవస్థ పరంగా మీకు గుర్తింపు ఇవ్వాలని కొంతమంది అడ్డుకుంటున్నారు, అందరూ అడ్డుకోవట్లా. ఎందుకు? సాక్షాత్తు బ్రహ్మారెడ్డి గారే రుజువు, గోవిందరెడ్డి గారు రుజువేడా? మీ తరఫున ఒకరితో పుచ్చుకొని పనిచేస్తున్నారు. ఇట్లా చేసేవాళ్ళు, బయటికి రాకుండా సపోర్ట్ చేసేవాళ్ళు మీకు కూడా చాలామంది ఉన్నారు. నేనేమంటానంటే, మీరెవరెవరి దగ్గర అయితే ఎంబీబీఎస్లతో మీరు వైద్యం చేపిస్తున్నారు, ప్రతి ఒక్కరికి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి మీరు తీసుకెళ్తారు కదా. మీరు చేసిన వైద్యం చేసి ఆ డాక్టర్ గారి దగ్గరకు పోయి, అయ్యా ఏంటి మీకు ఇబ్బంది, మీరు బతకండి, మమ్మల్ని బతకనియండి, లివ్ అండ్ లెట్ లివ్. ఎవరి పాత్ర వాళ్ళదే. మీరు చేసే వైద్యం వాళ్ళు చేయలేరు, వాళ్ళు చేసేది మీరు చేయలేరు. మీరు ప్రాథమిక వైద్యం చేస్తారు, ఫస్ట్ ఎయిడ్ అంటారు. ఈ ఫస్ట్ ఎయిడ్ ఎక్కడైనా అవసరమే కదా. ఆ ఫస్ట్ ఎయిడ్ చేయటం జరగకపోతే ఆ రోగి దాని తీవ్రత తెలియక హడావుడి పడి పై వైద్యానికి పోయి అనవసరమైన వ్యయం, ప్రయాస. కొన్ని ఫస్ట్ ఎయిడ్తోనే జబ్బులు నయమైపోతాయి. ఇప్పుడు ఇళ్లలో కూడా ఈ యూట్యూబ్ వచ్చాక చూసుకొని ఎడ్యుకేట్ అయ్యి మనకి మనమే వైద్యాలు చేసుకుంటూనే ఉన్నాం. మరి యూట్యూబ్ చూసి నువ్వు వైద్యం చేసుకోవద్దు, ఎంబీబీఎస్ దగ్గరికే పొమ్మని మనం అంటారా? అనలేరు కదా. అట్లనే ఇప్పుడు ఇది చేశారు. బ్రహ్మారెడ్డి గారు ఎంత అంకితమైన భావంతో మీ అందరికీ మొన్న ట్రైనింగ్ సిలబస్ చేశారు. ఇది ఒక గైడ్ లాగా ఉంది వైద్యానికి. నేను ఇప్పుడు ఇండెక్స్ చూసా, మొత్తం చూడటం కుదరలేదు కదా. ఇది ఒక ఇండెక్స్, ఇది ఒక గైడ్ వైద్యానికి. ప్రాథమికమైన వైద్యం ఎవరు దీన్ని చదువుకున్నా చేసుకోవచ్చు. మీరు వైద్యం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. దయచేసి మీరు అందరూ ఎవరి లెవెల్లో వాళ్ళు, మీరంతా సంఘాల నాయకులు కనుక మీ సంఘాల వాళ్ళని పరిధిని అతిక్రమించి వైద్యం చేయవద్దని స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగవద్దు. అయితే ఎంబీబీఎస్ వైద్యం చేసే వాళ్ళ దగ్గర కూడా ఇందాక నేను చెప్పిండు కదా, 4 రకాలు ఉన్నారు. వైద్యం వచ్చిన వాళ్ళు ఉన్నారు, రాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వైద్యం వచ్చి క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు ఉన్నారు, క్వాలిఫికేషన్ ఉన్నా వైద్యం రాని వాళ్ళు ఉన్నారు. లేకపోతే అక్కడ కూడా జరుగుతుంటాయి ప్రమాదాలు. ఆ 1 అలా మానవ తప్పిదాలు ఉంటాయి. వాటిని భూతద్దంలో చూడద్దు, చూపించొద్దు. మంచిని చూద్దాం. ఈ సీసాల్లో నీళ్ళు ఎన్ని ఉన్నాయి అంటే సగం ఉన్నాయి. సగం నిండా ఉందన్నామా, సగం ఖాళీగా ఉందన్నామా? నిండా ఉందని చెప్పాలి, పాజిటివ్గా మాట్లాడాలి. ఖాళీ చూసేవాడి మనసు అదే మనసు. ఉన్న నీళ్ళు వదిలేసి ఖాళీ చూడటం అంటే సరైన పద్ధతి కాదు. అట్లా మనందరం కలిసికట్టుగా ఈరోజు ఈ సమావేశ మందిరంలో జరిగిన సమావేశాన్ని రేపు ఇది సాధించుకున్నాక మొత్తం ప్రతి ఆర్ఎంపీ, పిఎఫ్పీలు అందరిని పెట్టి బ్రహ్మాండమైన బహిరంగ సభ చేసుకుందాం అనేది తెలియజేస్తూ, ఆ రోజు గుర్తు పెట్టుకొని ఆ రోజు కోసం ఈ రోజు నుంచి మెట్టు ఎక్కి పైకి వెళ్దామని మీరందరూ ధైర్యంగా కార్యాచరణకు పూనుకోవాల్సిందిగా కోరుకుంటూ నా సంపూర్ణ సహాయ సహకారం మీకు అందజేస్తానని తెలియజేస్తూ నమస్కారం, సెలవు.